హలో అండి. వెల్కమ్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్‌లో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి. నేను ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళ గులాబ్ జామ్ పౌడర్‌ని తీసుకున్నాను. నేను ముందుగా గులాబ్ జామ్ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నానండి. తర్వాత దీనిలోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మెత్తని చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ బాగా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మనం రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు మనకి గులాబ్ జామ్ అనేది సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. మనము గులాబ్ జామున్ కోసం పాకం రెడీ చేసుకుందాం. నేను దీనికోసం పొయ్యి మీదకి ఒక కడాయి పెట్టుకున్నానండి. కడాయిలోకి నేను ఇక 2 గ్లాసుల దాకా షుగర్ని వేసుకున్నాను. అంటే నేను ఇక్కడ 400 గ్రాముల దాకా పంచదారను తీసుకున్నానండి. నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే పంచదారను తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేశానండి. తర్వాత నేను ఒక 3 యాలకులను కూడా యాడ్ చేసుకున్నానండి. చక్కగా మనము ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలండి. మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. మనకి పాకం రెడీ అయిపోతుంది. మనకి పాకం రెడీ అయ్యే లోపల నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఇందాక ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా చిన్ని చిన్ని బాల్స్ కింద చేసుకోవాలండి. మీకు గులాబ్ జామ్ ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలా బాల్స్ కింద చేసుకోవాలండి. మనం ఈ గులాబ్ జామ్ బాల్స్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఎయిర్ క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి. ఒకవేళ ఎయిర్ క్రాక్స్ వస్తే మనకి పాకంలో వేసినప్పుడు గులాబ్ జామ్ అనేది బ్రేక్ అయిపోతుంది. అందుకే మనకి ఎటువంటి ఎయిర్ క్రాక్స్ రాకుండా ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టమండి? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా ఇంట్లో మా పాపకైతే ఇది చాలా ఫేవరెట్ స్వీట్ అండి. తను అడిగినప్పుడు ఇలా అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటానండి. కానీ మనం ఇది రెగ్యులర్ బేసిస్‌లో తీసుకోవడం కూడా హెల్తీ కాదు. ఎందుకంటే మనం దీంట్లో చాలా షుగర్ యాడ్ చేస్తాం కదా! మనము కొంచెం హెల్తీ ఆప్షన్‌లో వెళ్ళాలి అనుకుంటే మనం షుగర్ ప్లేస్‌లో బెల్లంని కూడా యాడ్ చేసి చేసుకోవచ్చండి. ఈసారి నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను బెల్లంతో కూడా ఎలా చేసుకోవచ్చు అనేది. బెల్లంతో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. కానీ మా పాప ఎక్కువ ఇష్టపడదు బెల్లంతో, అందుకే నేను షుగర్తో చేశాను. ఇలా పిండి ముద్ద మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనము షుగర్ సిరప్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చక్కగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది, కరిగిపోయింది. సో మనం దీనిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము గులాబ్ జామ్ని ఫ్రై చేసుకోవాలండి. దీనికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి గులాబ్ జామున్ అనేది పైకి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు, పిండి పిండిగా ఉంటుంది. అందుకే మనము చక్కగా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా కూడా గరిటితో తిప్పుకుంటూ మధ్య మధ్యలో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఇలా తిప్పుకుంటూ గరిటతోటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను మిగిలిన గులాబ్ జామున్ బాల్స్ని కూడా వేసుకుని అదే విధంగా చక్కగా 2 వైపులా ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మీలో ఎంతమందికి గులాబ్ జామున్తో పాటు వెనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ అనేది ఇష్టమో నాకు చెప్పండి అండి కామెంట్ సెక్షన్లో. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి గులాబ్ జామ్తో పాటు వెనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్.
చక్కగా ఇలా గులాబ్ జామ్ బాల్స్ అన్నిటినీ కూడా ఇలా మెల్లగా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇలాగ మొత్తం ఈ గులాబ్ జామ్ బాల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ గులాబ్ జామ్ బాల్స్ని యాడ్ చేసుకోవాలండి. గులాబ్ జామ్ బాల్స్ అన్నిటినీ కూడా ఒకేసారి వేయొద్దండి షుగర్ సిరప్లోకి. ఇలా మెల్లగా కొన్ని కొన్నిగా తీసుకుంటూ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి గులాబ్ జామ్ అనేది బ్రేక్ అవ్వకుండా వస్తుంది. అంతేనండి. మనం దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టామంటే చక్కగా మనకి గులాబ్ జామ్ అనేది షుగర్ సిరప్‌ని పీల్చుకుని చక్కగా గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి. ఎంతో యమ్మీ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.